దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానించేద్దాం. ఈ ప్రాతకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వాక్యమును ధ్యానించేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వాక్యము. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలమందు నేను మీకు ధ్యానం చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క అంశం ఏంటంటే, యేసు తల్లి అయినటువంటి మరియమ్మను గురించి కొన్ని విషయాలు మీతో నేను ఈ ఉదయకాలమందు మాట్లాడబోతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వాక్యములో వ్రాయబడి ఉన్న మాటలు ఏమిటంటే, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనే మాటను చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగములో మరియమ్మ అనేటువంటి ఒక స్త్రీ మనకు కనబడతా ఉంది. యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మ. మరియా అనే మాటకు అర్థము చేదు అని అర్థము. ప్రియులారా, కొత్త నిబంధనలో మనము గమనించినట్లయితే మరియమ్మ అనేటువంటి ఆ నామము లేక ఆ పేరు కలిగినటువంటి వారు ఇంచుమించు న్యూ టెస్ట్మెంట్లో 6 మనకు కనబడుతున్నారు. వారిని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే, లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వాక్యము 27వ వాక్యములో యేసు తల్లి మరియమ్మ మనకు కనబడతాది. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వాక్యములో బేతనీయ మరియమ్మ మనకు కనబడతాది. ఆ రీతిగాని యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వాక్యములో మగ్ధలేని మరియా అనే పేరు కలిగిన మరొక స్త్రీ మనకు కనబడతాది. ఆ రీతిగానే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వాక్యములో మార్కు తల్లి అయిన మరియమ్మ మనకు కనబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 6వ వాక్యములో 5వదిగా రోమా దేశపు మరియమ్మ అనే ఒక స్త్రీ మనకు కనబడతాది. 6వదిగా మనము చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వాక్యములో యాకోబు తల్లి అయిన మరియా మనకు కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ప్రపంచవ్యాప్తముగా అసంఖ్యాకముగా ఉన్న స్త్రీలు ఎందరో మరియమ్మ అని లేక మేరీ అని ఈ శ్రేష్టమైనటువంటి పేరును చాలామంది కూడా నామకరణము చేసుకుంటూ ఉన్నారు. ఈ పేరుకు ఇంతటి విశేష ప్రాచుర్యము లభించడానికి గల కారణం ఏంటంటే, యేసు తల్లి అయిన మరియమ్మే కేంద్ర బిందువు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమె గనురాలైనటువంటి స్త్రీగా ప్రపంచవ్యాప్తముగా ఈ మరియమ్మ, యేసు క్రీస్తు తల్లి అయినటువంటి మరియమ్మ మరి గనురాలైనటువంటి ఒక స్త్రీగా ప్రపంచమంతా కూడా ప్రపంచవ్యాప్తముగా ఆమె కొనియాడబడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, లోకరక్షకుడు ఈ లోకములో జన్మించుటకు దేవుడు ఆమెను ఒక సాధనముగా వాడుకున్నాడు. ఆ దినాలలో మరియమ్మను చూడండి, దేవుడు ఎన్నుకోవడములో యేసుక్రీస్తు ఈ కన్యమేరీ గర్భములో యేసుక్రీస్తు వారు జన్మించడానికి
తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తును మరి నజరేతు నివాసి అయినటువంటి మరి అన్నమ్మ జాకిముకు జన్మించినటువంటి ఏకైక పుత్రిక మరి మరియమ్మ యొక్క గర్భములో తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తును ఆమె గర్భములో జన్మింప చేయడానికి కలిగిన కారణాలు ఏంటి అనే విషయాన్ని ఈ ఉదయకాలమందు మరియమ్మలో ఉన్నటువంటి పిల్లరా కొన్ని సద్గుణాలను, అవి ఏ గుణాలంటే శ్రేష్టమైనటువంటి కొన్ని సద్గుణాలను ఈ ఉదయకాలమందు వాక్యములో నుండి పిల్లరా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాలమందు నేను మీకు ధ్యానం చేస్తూ ఉన్న ధ్యాన వాక్యం యొక్క అంశం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభువు నజరేతు నివాసి అయినటువంటి మరి మరియమ్మ యొక్క ఆ గర్భములోనే క్రీస్తు జన్మించడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని ఈ ఉదయకాలమందు కొద్ది విషయాలు మీతో నేను పంచుకోబోతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిగా మనము చూస్తే యేసుక్రీస్తు మరియమ్మ గర్భములో జన్మించడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తును ఈ నజరేతు నివాసి అయినటువంటి మేరీ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించడానికి గల కారణం, తన ప్రియ కుమారుని ఆమె నవమాసాలు మోయడానికి గల కారణం, లోకానికి ఒక రక్షకుని ఇవ్వడానికి కలిగినటువంటి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మరియమ్మ ఒక దీనురాలుగా మనకు కనబడుతుంది. ఆ విషయాన్ని మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వాక్యములో ఆ విషయాన్ని మనం చూస్తాం. లేఖనములో వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, నా ప్రాణము ప్రభువును గనపర్చుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించును అనే మాట మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, దేవుడు మరియమ్మను ఎన్నుకోవడంలో మొదటి కారణము ఆమెలోని దీనత్వమే. ఆమె మాటల్లో దీనత్వము, ఆమె హృదయములో దీనత్వము, ఆమె సమస్త నడవడికలో దీనత్వము, హృదయములను పరిశోధించేటువంటి దేవుడు మరియలోని దీనత్వమును, దీనస్థితిని గమనించి మరి దేవుడు ఆమెను ఎన్నుకున్నటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బైబిలు గ్రంథములో వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యములో వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును అనేటువంటి మాట లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దేవుడు మనలను వాడుకొని మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలి అంటే మొదట మనలో దీన మనస్సు ఉండాలి ప్రియులారా. చూడండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవ సేవకుడు స్వర్జన్ రాజు గారు ఎంతో దీన మనస్సు కలిగి ఉండేవారు. అందువలన వేల కొలది ప్రజలు ప్రభు తట్టు ఆ దినాల్లో మరి ఆ సేవకుని యొక్క తట్టు, ప్రభు తట్టు ప్రియులారా ఆకర్షిస్తూ ఉండేవారు. బైబిల్ గ్రంథములో మనం చదివినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యములో వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను ప్రభువు నివసిస్తాడు అని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. మరి మరియమ్మ యేసుక్రీస్తు యొక్క గర్భములో పిల్లరా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడానికి గల కారణం ఏంటంటే, మరి మరియమ్మలో దీనత్వము కనబడతా ఉంది. మరియమ్మలో వినయ విధేయతలు కనబడుతూ ఉన్నాయి. ఆ దినాల్లో ప్రియులారా కన్నికలుగా ఉంటూ కన్నికత్వాన్ని ఖరాబు కాకుండా చాలా భద్రముగా కాపాడుకుంటూ మరియమ్మతో పాటు సుమారు చూడండి 200 మంది కన్నికలు యేసుక్రీస్తు యొక్క ఆగమనము కొరకు, యేసుక్రీస్తు యొక్క జననము కొరకు, ఆ యేసుక్రీస్తు వారు నా గర్భమున జన్మిస్తే బాగుంటుంది, నా గర్భమున జన్మిస్తే బాగుంటుందని మరియమ్మతో పాటు సుమారు 200 మంది కన్నికలట చూడండి వివాహాన్ని నిషేధించుకొని యేసుక్రీస్తు యొక్క ఆగమనము కొరకు, ఆయన యొక్క జన్మ కొరకు ప్రియులారా, క్రీస్తు నా కడుపున జన్మిస్తే బాగుంటుంది, క్రీస్తు ప్రభుల వారిని నేను నవమాసాలతో మోస్తే బాగుంటుందని ఆ దినాల్లో కన్నికలేని వారు ఇంచుమించు 200 మంది ఎదురు చూస్తూ ఉండేవారట. వారిలో
నజరేతు నివాసి అన్నమ్మ జాకిముకు జన్మించినటువంటి ఏకైక పుత్రిక, దీనురాలు, విధేయురాలు, వినయము కలిగినటువంటి ఈ నజరేతు నివాసి అయినటువంటి మరియమ్మ గర్భమున క్రీస్తు జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు ప్రియులారా. కారణం ఏంటో తెలుసా? బైబిల్లో రాయబడింది, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను ప్రభువు నివసిస్తాడు అనేటువంటి వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ విషయాన్ని మనము చూస్తే, మరి యేసుక్రీస్తు ఆమె గర్భమున జన్మించడానికి గల కారణం రెండవదిగా మనము చూస్తే, ఒకటి ఆమె దీనురాలు మాత్రమే కాదు గాని రెండవదిగా పరిశుద్ధురాలుగా మనకు కనబడతా ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వాక్యము నుండి 34వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే ఆ విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఆ కన్యక పేరు మరియా. నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనెను. ప్రియులారా, దేవుడు మరియమును ఎన్నుకోవటకు రెండవ కారణము చూడండి, ఆమెలోని పరిశుద్ధ జీవితమే. మరియ కన్యక, ఆమె పురుషుని ఎరగనిది, ఆమె తన కన్యకత్వమును కాపాడుకొనినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. మరియ పరిశుద్ధత కలిగి జీవించుటకు తన్ను తాను దేవునికి ఆమె సమర్పించుకుంది. అందువలన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆమె గర్భవాస్యములో నుండి ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. సర్వలోకములు పిల్లరా చూడండి, ఆయన దేవుడై ఉన్నటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో అనేకులు ప్రియులారా మరి పరిశుద్ధతను గురించి ప్రసంగిస్తున్నారు కానీ, పరిశుద్ధను గురించి పాడుతున్నారు కానీ, వ్యక్తిగతమైన జీవితాలలో పరిశుద్ధత మాత్రము కలిగి ఉండడం లేదు. బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏమిటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యములు రాయబడిన మాట ఏమిటంటే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడం మాత్రమే కాదు, దేవునికి మనము ఇష్టలుగా ఉండలేము. పరిశుద్ధత లేకుండా ఎన్ని వరాలున్నా, ఎంత దైవజ్ఞానమున్నా అవి రాణింపునకు రావు ప్రియులారా. ఎందుకో తెలుసా? గొంగరిలో ఆహారము తిన్నట్లుగా ఉంటుందన్నమాట. పరిశుద్ధుల గుట్టిగా దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు కదా. అందుకే పిల్లారా, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని భక్తకోట సంఘానికి ఆ దినాల్లో పేతురు గారు చక్కని సందేశాన్ని ప్రబోధించాడు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వెళ్ళినంత మాత్రాన పరిశుద్ధత అనేటువంటిది రాదు. ఆ బైబిల్ తగినటువంటి జీవితము జీవించినప్పుడు పరిశుద్ధత అనేటువంటిది తనంతట తానే వస్తూ ఉంటుంది. గమనించండి, స్కాట్లాండ్ దేశ భక్తుడైనటువంటి జాన్ వాక్స్, ప్రభువా నాకు పరిశుద్ధ గల 3 యువకులను దయచేయుమని స్కాట్లాండ్ దేశాన్ని నేను నీ కొరకు కదిలించదనని చెప్పి ఆ దినాల్లో స్కాట్లాండ్ దేశస్థుడైనటువంటి పిల్లరా దేశభక్తుడైనటువంటి జాన్ వాక్స్ మరి దేవునికి ప్రతిదినము కూడా ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. అతడు అంటున్నాడు, ఇదిగో నాకు 3 యువకులను నాకు దయచేసావంటే చాలు, ఆ 3 నేను కలిసి 4 కూడా మా స్కాట్లాండ్ దేశం మొత్తాన్ని కూడా మేము నీ కొరకు కదిలించేదమని ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ప్రియులారా, మన ప్రసంగాలు పాటల కన్నా మన పవిత్ర జీవితమే అనేకులను ప్రభు దగ్గరకు మనలను నడిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ఎన్ని కార్యక్రమాలు తలపెట్టినా తాత్కాలికమైన ప్రయోజనమే తప్ప ప్రభువుకు అనేటువంటిది మహిమ రాదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏదో నీకు ఘనత కలుగుతుంది కానీ అపవిత్రుడుగా నీవు పరిగణించబడతావు. పరిశుద్ధత లేకుండా మన జీవితాల్లో ఎన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ఘనత అనేటువంటిది నీకు వస్తుందేమో కానీ ప్రియర దేవునికి మాత్రము మహిమ ఘనత ప్రభావాలు చెందవు. కాబట్టి పరిశుద్ధత కలిగి మనము జీవిస్తూ ఉండాలి. మరియమ్మ గర్భములో క్రీస్తు జన్మించడానికి గల రెండవ కారణము ఆమె దీనురాలు మాత్రమే కాదు, నెంబర్ 1. నెంబర్ 2, పరిశుద్ధురాలుగా మనకు కనబడతా ఉంది. మూడవదిగా మనము చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వాక్యములు మనం చూస్తే,
మరియమ్మలో యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి గల కారణం, ఆయన క్రిస్మస్సుగా ఈ లోకానికి అవతరించడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, లూకాసు వార్త 1 అధ్యాయము 38 వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో ప్రభువు దాసురాలును నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. దేవుని దూత నీవు గర్భము ధరింతువని చెప్పినప్పుడు చూడండి, అయ్యో నేను కన్నికను, నేను సిగ్గును నిందను భరించలేను అని చెప్పి ప్రియులార ఎదురు తిరగక గాబ్రియేలు దూత వచ్చి చెబుతుంది మరియతో, మరియా ఇదిగో నీవు ప్రభుదాసురాలవు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని దూత నీవు గర్భము ధరింతువని మరియతో చెప్పినప్పుడు మరియమ్మ, అయ్యో నేను కన్నికను, నేను సిగ్గును నిందను భరించలేనని మరి గాబ్రియేలు దూతకు ఎదురు చెప్పక, ఎదురు తిరగక దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకుని మరి దూతకు దేవునికి మరియమ్మ విధేయత చూపించింది. ఆ వివాహిత అయిన కన్యక గర్భము ధరించుటకు తనకు మాత్రమే కాక తన కుటుంబమునకు కూడా అవమానము, తన కుటుంబానికి సిగ్గు, సమాజములో తల ఎత్తుకోలేని తిరగలేని పరిస్థితి దాపురిస్తుందని కూడా కన్యమర్య జీవించిన దినాలలో ప్రియులారా చూడండి, ధర్మశాస్త్ర ప్రకారము అవాహిత గర్భము ధరించినట్లో ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారట. చూడండి ప్రియులారా, కన్యమర్య కూడా మరి వివాహము కానేటువంటి ఈమె ఇంతటి సంక్లిష్ట పరిస్థితిలో ఉండి కూడా మరి నీ చిత్తము చొప్పున జరుగునుగాక అని విధేయతను చూపించినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ప్రియులారా దేవునికి విధేయత చూపించింది? గాబ్రియేలు వచ్చి చూడండి, గాబ్రియేలు దూత వచ్చి మరియతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చూడండి, మరియమ్మ గాబ్రియేలు దూతతో విధేయత చూపినటువంటి రాలుగా మనం చూస్తున్నాం. అంటే విధేయురాలుగా కనబడతా ఉంది. నీ చిత్తము చొప్పున జరుగునుగాక, నీ మాట చొప్పున జరుగునుగాక, ఇదిగో ప్రభువు దాసురాలు నేను, నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక అని అంటా ఉంది. సామెతలు 18 అధ్యాయము 12 వాక్యములు రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఘనతకు ముందు వినయముండును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అతి వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ప్రియులారా. అతి వినయము దుర్తుల లక్షణముగా అన్నటువంటిది పెద్దల యొక్క లక్షణముగా మనము చూస్తూ ఉన్నాం. అంతరంగములో ప్రియులారా దీనత్వము, వినయము లేకుండా శారీరక హావభావాల ద్వారా అతి వినయమును ప్రదర్శిస్తే నిష్ప్రయోజనం అనేటువంటిది మనకు కలుగుతుంది. అందుకే ప్రియులారా బైబిల్లో రాయబడిన మాట ఏమిటో తెలుసా? సామెతల గ్రంథము 16 అధ్యాయము 18 వాక్యములో మరి ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును అనేటువంటి విషయాన్ని మనం లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇంకా 4వదిగా మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి నజరేతు నివాసి అయినటువంటి మరియమ్మ యొక్క గర్భములో ప్రభు జన్మించడానికి మరి కుమారుడు ఎందుకు ఇష్టపడ్డాడు? తండ్రి తన ప్రియ కుమారుని ఈమె గర్భములోనే జన్మింప చేయడానికి తండ్రి ఎందుకు ఇష్టమైంది అని మనం ఆలోచన చేస్తే 4వదిగా ఆమె ప్రార్థనా పరురాలుగా కనబడతా ఉంది మరియమ్మ. లూకాసు వార్త 1 అధ్యాయము 28 వాక్యములు మనం చూస్తే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. గమనించండి ప్రియులారా, మరియమ్మ ఒంటరిగా ప్రార్థిస్తున్నప్పుడు దేవుని దూత కనిపించి దేవుని యొక్క తలంపులను మరియమ్మకు దేవుడు బయలుపరిచాడు. ప్రభునందు ప్రియులారా, మనము దైవ ధ్యానములో కనిపెట్టినప్పుడు ప్రభు తన ఉద్దేశాలను, ప్రభు తన తలంపులను, ప్రభు ఆయన చిత్తాన్ని మన పట్ల దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యములో మనం చూస్తే అక్కడ ప్రవశిస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ప్రవశిస్తూ ఉన్నాడు. ఏమని? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ప్రవక్త ప్రవచించినప్పుడు చూడండి ప్రియులారా, కాలము సంపూర్ణమైనప్పుడు మరియమ్మ దినాల్లో ఉన్న వివాహము కాని కన్యకలందరూ సుమారు మనము చూస్తే 2000 మంది ప్రియులారా కన్యకలందరూ కూడా మెస్సయ్య నా గర్భమున జన్మించాలని అందరూ కూడా ఎదురు చూశారు.
కానీ దేవుని దృష్టి మరియమ్మ మీద ఉన్నది. ఎందుకో తెలుసా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యములో మనము చూస్తే ఆమె దీనురాలు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె విధేయురాలు, ఆమె ప్రార్థనా పరురాలు గనుక దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వాక్యములో మనము చూస్తే గాబ్రియేలు దూత మరియతో ఏం చెప్తాడు? గాబ్రియేలు దూత మరియ దగ్గరకు వెళ్ళి దేవుని వలన నీవు కృప పొందితీవని చెప్పాడు. దేవదూతలు మనం ఎప్పుడు కలుసుకుంటాము ప్రియులారా? దేవుని సన్నిధిలో మనము ఎక్కువ సమయము గడిపినప్పుడు మాత్రమే దేవదూతలతో మనము ప్రత్యక్షముగా కలుసుకోగలుగుతాం, దేవదూతలతో మనము మాట్లాడగలుగుతూ ఉంటాం. చూడండి, నీవు విజ్ఞాపన ప్రారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరినటువంటి మాటను దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, గాబ్రియేలు దానియేలుతో అంటున్నాడు, ఎప్పుడైతే దేవదూతలు మనతో మాట్లాడాలన్నా, దేవుడు మనతో ప్రత్యక్షముగా దేవుని యొక్క ప్రియులారా స్వరాన్ని మనము వినాలన్నా, దేవుని యొక్క ముఖ దర్శనము మనము చూడాలన్నా, ఆయన వెలుగును, ఆయన ప్రత్యక్షతను, ఆయన మహిమను మనము పొందాలి అంటే మనము ప్రియులారా ఎక్కువ సమయం మనము ప్రార్థనలో మనము గడిపినప్పుడు, దైవ సన్నిధానములో విజ్ఞాపన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు తన దూతలను మన దగ్గరకు ఆయన మన దగ్గరకు పంపిస్తాడు. దేవుని యొక్క చిత్తముగా అది కనబడతా ఉంది. దేవుని యొక్క ఆలోచనలు బయలుపరచబడాలంటే ఎక్కువ సమయము మనము దేవుని సన్నిధిలో గడపాలి. చాలామంది అలవాట్లు ప్రియులారా, ప్రార్థనలు వల్లించి 4 పొడి మాటలు చెప్పి ప్రార్థనకు జవాబు రాలేదు అని అంటూ ఉంటారు. మరియమ్మ దైవ సన్నిధిలో గంటల తరబడి గడుపుచు దేవదూతలతో సంభాషించి ఉండవచ్చును. మనము ఎంతసేపు వాక్యమును ధ్యానిస్తున్నాం, మరి ఎంతసేపు మనము ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు మనము ప్రార్థించాలి, ఎన్ని గంటలు ప్రార్థించాలని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ఎంత సమయము ప్రార్థించాలనే విషయము పిల్లారా బైబిల్ గ్రంథములో లేదు. ఎన్ని గంటలు ప్రార్థించాలని బైబిల్ గ్రంథములో లేదు. ఇన్ని గంటలు ప్రార్థించండి, ఇంత సమయం ప్రార్థించాలని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏందో తెలుసా? 1 దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యములో రాయబడిన మాట, ఎడతెగక ప్రార్థించండి అని వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథములో పిల్లారా మనము ఎంతసేపు ప్రార్థించాలి అంటే పిల్లారా ఎడతెగక మనము ప్రార్థించాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వాక్యములో మనము చూస్తే విసుగక ప్రార్థించమని ప్రభు చెప్పాడు. ఎడతెగక ప్రార్థించాలి, విసుగక మనము ప్రార్థించాలి. రోమీలకు రాసిన పత్రికలు మనము చూస్తే 12వ అధ్యాయము 12వ వాక్యములో ప్రార్థనలో పట్టుదల కలిగి మనము ప్రార్థించాలి. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వాక్యములో రాయబడిన మాట, ప్రభువు రాత్రంతా కూడా ప్రార్థించాడని బైబిల్ గ్రంథములు మనము చూస్తున్నాం. ప్రార్థన చేసే మనిషి ప్రియులారా, చూడండి, ప్రార్థన చేసే మనిషి ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రియులారి. నీవెంతసేపు ప్రార్థన చేసినా పర్వాలేదు, దేవుడు నీ మీద ఏమీ కోపగించుకోడు. నీకు ఎక్కువ శక్తి కావాలంటే ఎక్కువగా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి, తక్కువ శక్తి కావాలంటే తక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇదంతా కూడా నీ ప్రార్థనా జీవితం మీద ఆధారపడుతూ ఉంటుంది. మరియమ్మ జీవితం అందరికీ విశేషించి ప్రియులారా మహిళా మణులకు ఆదర్శనముగా ఆ దినాల్లో ఉన్నటువంటిదిగా మనము చూస్తున్నాం. ప్రియులారా ప్రభునందు ప్రియులారా నా మాటలు ముగించబోతున్నాను. మరి మరియమ్మ యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి గల కారణం ఏంటంటే బలమైనటువంటి 4 కారణాలు మనకు కనబడుతున్నాయి. నెంబర్ 1 ఆమె దీనురాలు, నెంబర్ 2 ఆమె పరిశుద్ధురాలు, నెంబర్ 3 ఆమె విధేయురాలు, నెంబర్ 4 ఆమె ప్రార్థనా పరురాలు. ఇంకా ఆమెలో చాలా సద్గుణాలు, మంచి లక్షణాలు మనకు కనబడుతున్నాయి. ప్రభు చిత్తమైతే ముందున్నటువంటి వర్తమానములో మరొక పర్యాయము మరియమ్మను గురించి మనము ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియబిడలారా, ఈ ఉదయకాలమందు మనము కూడా మరియమ్మలాగా మరి దీనురాలుగాను, పరిశుద్ధురాలుగాను, విధేయురాలుగాను, ప్రార్థనా పరురాలుగా మనము జీవిస్తూ ఉన్నట్లయితే మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాం. ప్రియులారా నా మాటలు ముగిస్తున్నాను. తిరిగి రేపటి క్రిస్మస్ యొక్క ఆరాధనలో మరలా మనం అందరం కూడా కలుసుకుందాం. అంతవరకు దైవ కృప
దైవాశిష్యులు మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.